హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ ఆఫీస్లో గగన్కి పిఏగా జాయిన్ అవ్వాలని తన రెజ్యూమ్ని తీసుకొని వస్తుంది. ఆ రెజ్యూమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. హేయ్, నీకేమైనా మైండ్ పని చేయట్లేదా? ఎవరైనా ఇలాంటి రెజ్యూమ్ని తీసుకొస్తారా? అయినా నా ఆఫీస్లో నాకు పిఏగా వర్క్ చెయ్యాలి అంటే వాళ్ళకు ఉండాల్సిన మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. నీకు ఆ డిగ్రీ ఉందా? లేదు కదా. అలాంటప్పుడు నువ్వెందుకు వచ్చావు? వెళ్ళిపో, గో అని అంటాడు గగన్. అయ్యో, ఏంటండి మీరు అన్నీ చదువుతోనే వచ్చేస్తాయా ఏంటి? లోకజ్ఞానం అంటే నాకు బాగా వెన్నతో పెట్టిన విద్య. మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి నేను టపటపమని ఆన్సర్ చెప్పకపోతే చూడండి, ఖచ్చితంగా మీరు అడిగే అన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. అప్పుడైనా నాకు ఈ జాబ్ ఇస్తానని మీరు ఒప్పుకుంటారా అని అడుగుతుంది భూమి. హేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా నువ్వెందుకు ఈ జాబ్కి రావాలి? మీ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా. చూడు, నేను నీకు ఈ జాబ్ ఇవ్వడం కుదరదు అని అంటాడు గగన్. ఎలా కుదరదో నేను చూస్తానండి. మీరు పాత పగ మనసులో పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నారు. మీరు నన్ను ప్రేమించట్లేదని నేను మిమ్మల్ని రిజెక్ట్ చేశాను కాబట్టే మీరు ఇలా మాట్లాడుతున్నారు, అంతే కదా అని అంటుంది. నోనో, నేనెప్పుడు పర్సనల్ లైఫ్ని వర్క్ని కలిపి చూడను. పర్సనల్ లైఫే, వర్క్ వర్కే అని అంటాడు గగన్. అలాంటప్పుడు అందరిలాగే నాకు ఇంటర్వ్యూ చేయండి. అప్పుడు మీరు నన్ను క్వశ్చన్స్ అడిగిన తర్వాత నన్ను వెళ్ళిపోమంటారో ఉండమంటారో చూడండి అని అంటుంది భూమి. ఆలోచనలో పడతారు గగన్. ఓకే ఓకే, నువ్వు నాకు ఛాలెంజ్ ఇచ్చావు కదా, యాక్సెప్టెడ్. ఐ యాక్సెప్ట్ యువర్ ఛాలెంజ్. సో గెట్ రెడీ ఫర్ ద ఇంటర్వ్యూ. ఇంకొక 15 minutesలో నీకు ఇంటర్వ్యూ ఉంటుంది. నేను వేసే క్వశ్చన్స్ అన్నిటికీ నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పావంటే నీకు ఇంటర్వ్యూలో ఛాన్స్ వచ్చినట్టు. యు ఆర్ అపాయింటెడ్ యాజ్ మై పర్సనల్ అసిస్టెంట్. ఒకవేళ నువ్వు చెప్పకపోతే నువ్వంతలు నువ్వు ఇక్కడిని వెళ్ళిపోవాలి, అంతే అని అంటాడు గగన్. సరే అని ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అలా భూమి. కానీ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది భూమి. ఏంటి, ఈయనతో ఇలా చెప్పేశాను, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒకవేళ దొరికిపోతానేమో. మావయ్యనే ఇలాంటి విషయాల్లో నేను సజెషన్ తీసుకోవాలి అని చెప్పి ఇంకా అలా కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది భూమి. అమ్మ భూమి, ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతారు. ఏం లేదు మావయ్య, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను గగన్ గారి దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను మావయ్య. అప్పుడు గగన్ గారికి నేను పక్కనే ఉండొచ్చు కదా, అందుకే. కానీ ఆయన ఒప్పుకోవట్లేదు మావయ్య. ఏదో చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడుగుతారంట, అవేమో నాకు రావు. కాబట్టి మీరే ఎలా అయినా నాకు హెల్ప్ చేయాలి మావయ్య అని అడుగుతుంది భూమి. ఇంకా బాగా ఆలోచిస్తూ ఉంటారనమాట కృష్ణప్రసాద్. ఏంటి మావయ్య, ఏమి మాట్లాడరేంటి అని అడుగుతుంది. ఆలోచిస్తున్నానమ్మా, నాకు ఒక ఐడియా వచ్చింది. చూడమ్మా భూమి, నువ్వు బ్లూటూత్ పెట్టుకో. వాడు ఏ క్వశ్చన్ అడిగినా ఆలోచిస్తున్నట్టు నటించు. అప్పుడు వెంటనే నేను దానికి ఆన్సర్ తెలుసుకొని నీకు చెప్తాను. నువ్వు వాడికి చెప్పేసే, అప్పుడు వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరేనా అని అంటారు. సరే మావయ్య, నాకు ఈ ఐడియా చాలా నచ్చింది అని ఇంకా జుట్టు మొత్తం విరబూసుకొని అలా తనైతే ఇంకా పెట్టుకుంటుందన్నమాట, లైక్ బ్లూటూత్ పెట్టుకుంటుందన్నమాట. ఇంకా భూమి బ్లూటూత్ పెట్టుకొని అలా ఇంకా జుట్టు విరబోసుకొని గగన్ దగ్గరికి వచ్చి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓకే, అడగండి, క్వశ్చన్స్ అడగండి అని అంటుంది. దీనిలో నువ్వు ఇలా చేస్తావు, లైక్ ఎలా చేస్తావు అని చెప్పి ఆ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాబట్టి దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాడనమాట గగన్. ఇంకా క్వశ్చన్స్కి అలా ఇంకా సమాధానం ఆలోచిస్తూ ఉంటుంది భూమి. కరెక్ట్గా వెనకాల నుండి ఇదంతా వినేసి కృష్ణప్రసాద్ ఇంకా బ్లూటూత్ ద్వారానే ఆ విషయాలన్నీ చెప్తారనమాట. ఇంకా అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పేసరికి గగనే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా గగన్ అలా షాక్ అయిపోయి వెంటనే, భూమి, రియల్లీ యు ఆర్ వెరీ టాలెంటెడ్.
నేను ఏదో అనుకున్నాను. అన్నిటికీ నువ్వు ఇలా కరెక్ట్గా సమాధానం చెప్తావని నేను నిజంగా అనుకోలేదు. యు ఆర్ అపాయింటెడ్ యాజ్ మై పర్సనల్ అసిస్టెంట్ భూమి అని చెప్తాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. అవునా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా హ్యాపీగా అలా ఎగురుతూ ఇంకా తన జుట్టు పాపం తెలియక సరి చేసుకుంటుంటే ఇంకా తన చెవిలో ఉన్న బ్లూటూత్ని చూస్తాడనమాట గగన్. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏంటిది అని అడుగుతాడు. అదేమీ లేదండి అని అనేస్తుంది. ఏది ఒకసారి ఇవ్వు అని ఫోన్ లాక్కొని వెంటనే ఇంక చూస్తాడనమాట. అలా గగన్ ఇంకా ఫోన్ నెంబర్కి కాల్ చేస్తాడు. ఇది ఎవరి ఫోన్ అని చెప్పి ఇంక ఫోన్ నెంబర్కి కాల్ చేసేసరికి ఇంక పాపం భూమి ఫోనే కదా అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట కృష్ణప్రసాద్. హలో అమ్మా భూమి, సెలెక్ట్ అయిపోయావు కదా, కంగ్రాచులేషన్స్ అమ్మా. నాకు తెలుసు నువ్వు సెలెక్ట్ అయిపోతావని. ఇంతకీ నాకు పార్టీ ఎప్పుడు ఇస్తున్నావమ్మా అని అడుగుతారు. ఇంకా కృష్ణప్రసాద్ వాయిస్ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా గగన్, ఇప్పుడు అసలైన పార్టీ ఉంటుంది మిస్టర్ కృష్ణప్రసాద్ అని కాల్ కట్ చేసేస్తాడనమాట. అలా ఇంకా గగన్ ఒక్కసారిగా గగన్ వాయిస్ని షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్. అమ్మో, అంటే గగన్కి నిజం తెలిసిపోయిందా? ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? పాపం నా పరిస్థితి కాదు, ముందు భూమి పరిస్థితి ఏంటో, భూమి ఇప్పుడు ఏమైపోతుందో అని చాలా ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్. భూమి అది కాదండి అని అంటుంది. హే షటప్, జస్ట్ షటప్. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నీ గురించి మోసం చేసి ఇంటర్వ్యూలో ఎలా అయినా మార్కులు కొట్టేయాలనుకుంటున్నావా? చూడు భూమి, ఇన్ని రోజులు నువ్వంటే ఏమాత్రానికి ఆ మాత్రం గౌరవం ఉండేది. ఇప్పుడు ఆ గౌరవం కూడా నువ్వే తీసేసుకున్నావు. భూమి, ఇప్పుడు చెప్తున్నాను, నేను నీకు ఉద్యోగం ఇవ్వడం కుదరదు. భూమి, వెళ్ళిపో, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, ఇంకొకసారి నాకు కనిపించద్దు అని ఇంకా గట్టిగా వెళ్ళిపోమంటాడనమాట గగన్. పాపం భూమి చాలా ఏడుస్తూ అలా ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమి ఈయనతో ఇలా కాదు, ఈయనకి వేరేలాగే ట్రీట్మెంట్ ఇవ్వాలి, అదే కరెక్ట్ అని తన ఫోన్ తీసుకొని గగన్కి తను ఎప్పుడు చేసే నంబర్ నుండి, అన్నౌన్ నంబర్ నుండి కాల్ చేస్తుంది భూమి. ఇది ఇలా ఉండగా గగన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే గగన్కి మళ్ళీ భూమి వేరే నంబర్ నుండి కాల్ చేస్తుంది, అదే తన అన్నౌన్ నంబర్ నుండి. ఇంకా గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో, ఎవరు? అసలు ఎవరు నువ్వు? ఎప్పుడు కాల్ చేస్తావో తెలీదు, మళ్ళీ ఎప్పుడు ఏం మాట్లాడతావో తెలీదు, ఎవరు నువ్వు అని అడుగుతారు. ఏంటి బాస్, ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? హో, ఇవాళ భూమి నీ ఆఫీస్కి వచ్చిందని ఏదేదో మాట్లాడిందని చిరాగ్గా ఉన్నావా అని అడుగుతుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. హేయ్, ఎవరు నువ్వు? నిజం చెప్పు, అసలు ఏంటి నువ్వు? నాకేమీ అర్థం కావట్లేదు, నా విషయాలన్నీ నీకు ఎలా తెలుస్తున్నాయి అని అడుగుతాడు గగన్. బాస్, అదంతే బాస్, నేను ఎప్పుడు నిన్ను చూస్తూ నిన్ను గమనిస్తూనే ఉంటాను బాస్, కానీ నువ్వు నన్ను చూడలేదు, అంతే తేడా. అయినా బాస్, ఆ భూమికి నువ్వు ఉద్యోగం ఇవ్వద్దు బాస్, ఎందుకంటే ఆ భూమి మళ్ళీ నీ మనసుని బాధ పెట్టచ్చు అని చెప్తుంది కావాలని. ఇంకా అలా భూమినే, హేయ్, వాట్ రబిష్ ఆర్ యూ టాకింగ్? అయినా నువ్వే నాకు చెప్పేది? నేను భూమికే ఇవ్వాలి, ఖచ్చితంగా జాబ్ ఇస్తాను, ఎందుకంటే భూమి నేను ప్రేమిస్తున్నానని ఆ అపోహలో ఉంటుంది కదా, నీకు కూడా ఆ అపోహ అనేది తీరిపోతుంది, అది విషయం అని ఇంకా అలా కాల్ కట్ చేస్తాడు గగన్. అయితే నాకు ఉద్యోగం వచ్చేసినట్టే అనమాట, అమ్మయ్యా అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట భూమి.
ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి గగన్ నుండి ఖచ్చితంగా కాల్ వస్తుందని ఫిక్స్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళడానికి చక్కగా రెడీ అవుతుంది. ఇంకా తన్ని తను ఆ డ్రెస్లో అద్దంలో చూసుకుంటుంది. వెంటనే భూమి అంతరాత్మ అద్దంలో కనిపించి భూమికి చెప్తుంది, ఏయ్ భూమి, ఏంటిది? ఈ డ్రెస్ ఏంటి? ఇంకా నువ్వు అరకు నుంచి వచ్చిన అమ్మాయని అనుకుంటున్నావా? ఒసై పిచ్చిదానా, ఇప్పుడు నువ్వు ఏంటి? గగన్ గారి పిఏ. గగన్ గారు ఎవరు? ఆయన చాలా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండి. అలాంటప్పుడు నువ్వు ఇలా వెళ్తే బాగుంటుందా అని భూమి అంతరాత్మ అడుగుతుంది. అంటే నా దగ్గర ఇవే కదా అని అంటుంది భూమి. లేదు లేదు, ఒకసారి నీ డ్రా ఓపెన్ చేసి అందులో మంచి పంజాబీ డ్రెస్ ఉంది, అది వేసుకొని సాంప్రదాయంగా వెళ్ళు. ఇప్పటి నుండి నీ లుక్కే మారిపోవాలి. పియ్యేలు అలా లంగావోణీలు వేసుకొని ఉండరు, ఇలాగే పంజాబీ డ్రెస్లోనో లేకపోతే నువ్వు వేసుకోలేని డ్రెస్సుల్లోనో ఉంటారు. నీకు ఇదే కరెక్ట్, పంజాబీ డ్రెస్ వేసుకొని వెళ్ళు అని భూమి అంతరాత్మ చెప్పి మాయమైపోతుంది. సరే అని ఇంకా అలా పంజాబీ డ్రెస్ వేసుకొని నీట్గా క్లాసీగా రెడీ అయ్యి ఇంకా హాల్లోకి వస్తుంది భూమి. భూమిని చూసి శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మా భూమి అని చాలా హ్యాపీగా భూమి వైపు చూస్తూ ఉంటారు శరత్ చంద్ర. నాన్న నన్ను ఆశీర్వదించండి అని అంటుంది భూమి. ఇదేంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? చూడమ్మా భూమి, నేను నీకు చెప్పాలనుకున్నాను, నువ్వే మారిపోయావు. చూడమ్మా, నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు, రోజు ఇలానే వేసుకోమ్మా అని చెప్తారు. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. ఇదంతా చూస్తూ అపూర్వ గోరింటాక్ పిన్ని చాలా జెలస్గా ఫీల్ అవుతారు. చూసావా అమ్మాయి, ఇది ఎలా రెడీ అయిపోయిందో? ఇంకా దత్తత తీసుకోలేదు కాబట్టి సరిపోయింది, ఒకవేళ తీసుకునుంటే ఇంకెలా ఉండేదో అని అంటుంది గోరింటాక్ పిన్ని. ఏ భూమి, అయినా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడుగుతుంది అపూర్వ. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఇప్పుడు చెప్పాలా ఆంటీ? సరే నాన్న, నేను ఒక ఉద్యోగం చూసుకున్నాను అని అంటుంది భూమి. ఉద్యోగమా? అదేంటమ్మా, ఎందుకు అని అడుగుతారు. లేదు నాన్న, ఇంట్లో ఉంటే చాలా బోర్ కొడుతుంది, అందుకే ఉద్యోగం చూసుకున్నాను. నేను ఉద్యోగానికి వెళ్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందన్నా అని అంటుంది. అలా ఇంకా తనైతే సరే నీ ఇష్టం అమ్మా, నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటున్నావు, ఇంట్లో ఉండి ఉండి నిజంగా నీకు బోర్ కొడుతుందిలే, సరే వెళ్ళు, కానీ ఎక్కడ పనిచేస్తున్నావు అని అడుగుతాడు శరత్ చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఇప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా భూమి ఇంకా వెంటనే చెర్రీ, ఏంటి మువ్వా, ఎందుకు ఆలోచిస్తున్నావు? మావయ్య, నా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీనే, అందులో నేనే జాబ్లో జాయిన్ చేశాను అని అంటాడు చెర్రీ. సరే జాగ్రత్తగా వెళ్ళిరామ్మా, నువ్వు బయటికి వెళ్తుంటే నాకెందుకో నచ్చటం లేదు, కానీ నీ మాటల్ని నేనెందుకు కాదనాలని అంటున్నాను. మన కంపెనీలోనే చాలా ఉంది, నువ్వు ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు, కావాలంటే నిన్ను నేను ఒక బ్రాంచ్కి ఎండీని చేస్తాను అని అంటాడు శరత్ చంద్ర. వద్దు నాన్న, నాకు ఏది ఫ్రీగా ఇచ్చింది ఇష్టం ఉండదు, నా కష్టపడి నా కష్టార్జితంతో నేనే డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటున్నాను. సరే నాన్న, వెళ్ళొస్తాను అని ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది భూమి. ఇంకా చెర్రీ దగ్గరికి వచ్చి భూమి, థ్యాంక్స్ చెర్రీ గారు, మీరు నన్ను సేవ్ చేశారు అని అంటారు. మువ్వా, నాకు తెలుసు, నాకు గగనన్నయ్య పిఏ అంతా చెప్పాడు, అయినా నువ్వేమీ కంగారు పడకు మువ్వా, అన్నయ్య నిన్ను బాగా చూసుకుంటాడు. అన్నయ్యతో ఇదిగో భూమి ఉంటే ఖచ్చితంగా భూమి అన్నయ్యకి ఏదోటి నచ్చ చెప్పి నక్షత్రతో పెళ్ళయ్యేలా చేస్తుందిలే అని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అలా ఇంకా తనైతే సరే నేను డ్రాప్ చేస్తానని చెప్పి ఇంకా భూమికైతే గగన్ దగ్గరికి చెర్రీనే తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా చెర్రీ డ్రాప్ చేసేసరికి భూమి హ్యాపీగా ఆఫీస్లో అడుగు పెడుతుంది. భూమిని ఫస్ట్ టైం ఇంకా అలా పంజాబీ డ్రెస్లో చూసి గగన్ షాక్ అయిపోతాడు. ఏంటి ఈ లుక్ బాగుందా అని అడుగుతుంది భూమి. వర్క్ ఈజ్ వర్క్, ముందు నీకు ఏం చేయాలో తెలుసా అని అడుగుతాడు గగన్. తెలీదు, మీరే నేర్పించాలి అని అంటుంది. సరే
షెడ్యూల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసిస్టెంట్ ఉన్నాడు, తన దగ్గరికి వెళ్ళి తెలుసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈయనకి తల పొగరు చాలా ఎక్కువే. ఎందుకంటే నాకు చెప్పొచ్చు కదా, ఆయన చెప్తే ఏముంది, ఆయన కాకుండా అసిస్టెంట్ అడిగి తెలుసుకోవాలంట, చా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా నక్షత్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు. నక్షత్ర, అమ్మయ్య, గగన్ బావతో ఖచ్చితంగా నా పెళ్ళి జరుగుతుంది, అమ్మ మా మమ్మీ చెప్పిందంటే ఆ పెళ్ళి అయిపోవాల్సిందే, నాకు చాలా సంతోషంగా ఉంది అని నక్షత్ర మాత్రం ఎంతో హ్యాపీగా ఉంటుంది. చెర్రీ అప్పుడే ఇంకా హ్యాపీగా నక్షత్ర దగ్గరికి వస్తాడు. ఏం నక్షత్ర, చాలా హ్యాపీగా ఉన్నావు? హో, గగనన్నయ్యతో నీకు త్వరలో పెళ్ళవుతుందనేగా అని హ్యాపీగా ఉంటాడు చెర్రీ. అవును చెర్రీ, మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకుంటే నేను ఎంతో ఎంతో హ్యాపీగా ఉంటాను అని హ్యాపీగా ఉంటుంది. అలా ఇంకా నక్షత్ర, నువ్వేం కంగారు పడద్దు, ఆ భూమి ఉంది కదా, భూమి ఖచ్చితంగా నిన్నో అన్నయ్యని దగ్గర చేస్తుంది అని అంటారు. ఏంటి, భూమినా? భూమి దగ్గర చేయడం ఏంటి అని అడుగుతుంది. అవును, నేను చెప్పేది నిజం. ఇప్పుడు గగనన్నయ్యకి పిఏగా భూమి అన్నయ్యకి పిఏగా చేరింది కాబట్టి ఖచ్చితంగా నీ గురించి అన్నయ్యకి చెప్తుందిలే, అన్నయ్యని ఎలా అయినా ఒప్పిస్తుంది, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇంకా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రీ. వాట్, భూమి గగన్కి పిఏగానా? నోనో, తప్పు. ఇలా జరిగితే ఆ భూమినే ఆయనకి దగ్గరైపోతుంది, గగన్ బావకి దగ్గరైపోతే నేనేమి చేయలేను, ఎలా అయినా భూమిని తప్పించాలి అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది నక్షత్ర. ఇటువైపు భూమి అండ్ గగన్ మాత్రం హ్యాపీగా, ఇంకా భూమి అయితే గగన్ వైపు చూస్తూ తన పిఏగా అలా ఇంకా గగన్కి దగ్గరవుతూ ఉంటుంది భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.